హరే కృష్ణ. ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ఆ విదురుడిని పిలిచి అడుగుతాడనమాట. విదురా, పాండవులు వెళ్ళి చాలా రోజులైంది, వాళ్ళు ఎలా ఉన్నారని అడుగుతాడు. అన్నీ తెలుసుకోవాలి కదా. అడిగితే విదురుడు చెప్తాడు, వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు. అక్కడ ధర్మరాజుకి సూర్య భగవానుడు ప్రత్యక్షమై అక్షయ పాత్ర ఇచ్చాడు. అక్కడ అందరికీ భోజనాలు పెట్టి చాలా బాగున్నారు అని చెప్తాడనమాట. ఇది ధృతరాష్ట్రుడికి అంత సహించదనమాట. ఎందుకంటే ఇష్టం ఉండదుగా, వాళ్ళు పడదు కదా, వాళ్ళు బాగున్నారంటే అసలు తట్టుకోలేడు. అలాంటిది ఇప్పుడు విదురుడు చెప్తాడు. ఇలా చెప్తాడనమాట. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు రాజ్యం లాగేసుకున్నావు, ఇది ఎక్కడైనా ధర్మం ఉన్నదా? నువ్వు నాకు అన్నవి, నేను నీకు తమ్ముడిని, ఇంకా దౌర్భాగ్యాన్ని కొద్దీ నీకు నేను మంత్రిని అయ్యాను. నీ కొడుకు ఇంత చెడ్డ పనులు చేసిన వాళ్ళని నువ్వు పుత్రవాత్సల్యంతో వెనకాల వేసుకొని వచ్చి వాళ్ళకి ధర్మ మార్గం నడిపించకుండా అధర్మ మార్గం చెప్తున్నావు. అసలు ఇలాంటి వాళ్ళని నువ్వు నలుగురిని చేర్చుకున్నావు నీ దగ్గర. కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు 4 గుంట నక్కల్ని నీ దగ్గర చేర్చుకొని ధర్మం లేకుండా బస్టు పట్టిస్తున్నావు. నీ రాజ్యాన్ని నీ దగ్గర ఉన్న నేను బస్టు పట్టిపోతున్నాను. ఇది ఎక్కడైనా ధర్మం ఉందా? అసలు ఇలాంటి వాళ్ళని నీ దగ్గర చేర్చుకోకుండా 4 పులులు ఉన్నాయి, 5 పులులు ఉన్నాయి, 5 పులుల్ని తీసుకొచ్చి నీ రాజ్యంలో పెట్టుకుంటే నీ రాజ్యం చాలా బాగుంటుంది, ధర్మంలో నడిచిద్దనగానే ఇంకా ధృతరాష్ట్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చి బీపీ రేజ్ అయిపోయింది అనమాట. అప్పుడు విదురుడిని తిడతాడు. విదురా, ఎప్పుడైనా ఒక్క మంచి మాట మాట్లాడావా మా గురించి? నా కొడుకులు బాగుంటారని ఒక్కసారన్నా అన్నావా? నువ్వు కలలో కూడా అన్నావా నా కొడుకుల్ని బాగుంటారని? నువ్వు నా రాజ్యంలో ఉంటూ నేను పెట్టింది తింటా నాకే ఇలా తిడతావా నన్ను? నువ్వు అసలు నా రాజ్యంలో ఉండటానికి లేదు, మంత్రి పదవులు అసలు ఉండకూడదు, నువ్వు ఇక్కడి నుంచి పో, వాళ్ళ దగ్గరికే పో అని అంటాడు. ఎప్పుడైతే అలా అన్నాడో పో అని, ఇంకా విదురుడికి ఎంత ఇష్టమో, అసలు థ్యాంక్ యూ సో మచ్, నాకు కావాల్సింది కూడా ఇదే, నీ ధర్మం లేని ఈ రాజ్యంలో నేనుండను, నేను ధర్మరాజు దగ్గరికి పోతానని అక్కడికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన అరణ్యవాసంలో అక్కడ ఏం జరుగుతుందో, ధర్మరాజు ఏమంటాడో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.